నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. నమో నారసింహ. నృసింహ దీక్షలు చాలా మంది నృసింహ దీక్ష తీసుకుని వాళ్ళ జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి మార్పులు చూసామని చెప్పారండి. ఇది ఒకానొక సందర్భంలో నా దగ్గర కొంతమంది మాట్లాడిన మాట అనమాట. ఇంకొంతమంది మేము దీక్ష తీసుకోలేకపోయామే, మీరు ఫలానా భద్రాచలం దగ్గర ఒక ఆశ్రమం దగ్గర వీడియో చేస్తున్నారు కదండి, మళ్ళీ ఏమైనా అవకాశాలు ఉంటాయా అని అడిగారు. మీ అందరి కోసమే మళ్ళీ నేను భద్రాచలం వచ్చాను. ప్రస్తుతం నేనున్నాను గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం దగ్గర. మనతో పాటు ఉన్నారు ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు. నృసింహ దీక్షల గురించి చాలా అమూల్యమైన విషయాలు ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఇంకా ఆలస్యం ఎందుకు, గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? అద్భుతంగా స్వామివారి అనుగ్రహం చేత బ్రహ్మాండంగా. నమో నారసింహ. ఆయన ఎప్పుడు బాగుంటాడు, మనందరినీ బాగా ఉంచుతారు. సృష్టి స్థితి అంటే స్థితిని నడిపించేటువంటి వాడు నారసింహుడు. అవును, మనందరినీ కూడా ఆయన అనుగ్రహం చేత ఎప్పుడు కాపాడబడుతూ ఉంటాం మనం అందరం కూడా. చాలా ఎప్పుడు వచ్చినా అదే ప్రశాంతత, ఆనందం అనిపిస్తుంది మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చానని. అయితే నృసింహ దీక్షలు గురువు గారు నన్ను ఎంతమంది అడిగారో. అయితే గతంలో జరిగినవి జనవరిలో కదండి? అవునమ్మా. జనవరిలో జరిగిన నృసింహ దీక్షలు చాలా దిగ్విజయంగా పూర్తి చేశారు చాలా మంది. అంతమందిని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చాలా మంది ముందుకొచ్చారు కూడా. నరసింహుని గురించి చాలా మంది నరసింహస్వామి అంటే ఉగ్రత్వం ఉంటుంది, భయంతోనూ ఆగిపోయే వాళ్ళే. కానీ ఆయనలో ఉన్న ప్రేమ తత్వాన్ని ఇంకా బాగా తెలిసిందంటే అది మీ వల్ల అండి. చాలా మందికి పరిచయం అయిందనంటే. సో మళ్ళీ ఏమైనా అవకాశం ఉందా, నృసింహ దీక్షలు తీసుకునే అవకాశం ఉందా? అలాంటివి ఏమైనా ఏర్పాట్లు ప్రస్తుతం ఆశ్రమంలో ఉన్నాయా? వివరించండి. జనవరిలో ఫస్ట్ సంక్రాంతి పండుగ నుంచి 40 రోజుల కాలం ఒకటి నృసింహ దీక్ష చేస్తూ మనం 3 రోజులు 5 రోజులు యాగం చేసేటువంటి వాళ్ళం అత్యద్భుతంగా. రెండవటువంటిది నృసింహస్వామి వారి యొక్క జయంతి వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రం నాటికి అయిపోయే విధంగా రెండవసారి దీక్ష ఉంటదమ్మా. అది ఇప్పుడు వచ్చేటువంటి వైశాఖ మాసంలో మే 2వ తారీఖు నుంచి మే 2వ తారీఖు నుంచి వైశాఖ శుద్ధ పంచమి ఆరుద్ర నక్షత్రం నాడు, అంటే జగదాచార్యులైనటువంటి రామానుజాచార్య స్వామి వారు, ఆదిశంకరాచార్య స్వామి వారి ఇద్దరి యొక్క పుట్టినరోజులు ఆ రోజు ప్రారంభమై 9 రోజుల కాలం పాటు నృసింహ మహామంత్రాలతో, అంటే నవగ్రహాల యొక్క ఏ దుష్ట ప్రభావాలు వీళ్ళపైన ఉండకోకుండా ఉండడం కోసం కేవలం 9 రోజులు, అంటే ఆడవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కూడా దీక్ష తీసుకోవాలి అనేటువంటి సంకల్పంతో 9 రోజుల కాలం పాటు యొక్క దీక్షను ఏర్పాటు చేసి 10వ తారీఖు నుంచి 10, 11, 12 మళ్ళీ 3 రోజుల కాలం పాటు నృసింహ మహామంత్రంతో నృసింహ యాగం పూర్తి చేసి 12వ తారీఖు మహాపూర్ణావతి అయ్యే విధంగా ఏర్పాటు చేసామమ్మా. అంటే 9 రోజులు నృసింహ దీక్ష, 3 రోజుల కాలం పాటు నృసింహ యాగం, మొత్తం 12 రోజులు అవుతుంది. చాలా అత్యద్భుతంగా జరుగుతుంది భద్రాచల క్షేత్రంలో. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ గురించి ముందుగా అడుగుతానండి. వాళ్ళకి మాలధారణ అవకాశం ఉందా? ఉంటే ఏ విధంగా తెలియచేయండి. మనం దీక్షా సమయంలో హోమం చేసి మాత్రమే ఈ యొక్క దీక్ష ప్రారంభం చేస్తాం. సుదర్శన నారసింహ హోమం చేసి దీక్ష ప్రారంభం చేస్తాం. ఆనాడే మనం స్వామివారికి ధరింపజేసినటువంటి తులసి మాలని అందరికి ఇవ్వడం జరుగుతుందమ్మా. దూర ప్రాంతాల వాళ్ళు కూడా ఆనాడు ఇక్కడికి వచ్చి తీసుకోగలిగేటువంటి అవకాశం ఉంటే చాలా ఉత్తమోత్తమం. ఎందుకంటే గతంలో దీక్ష చేసినటువంటి సమయంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే చాలా మంది కొంతమంది ఇక్కడే ఉండిపోయారు, కొంతమంది వచ్చి దీక్ష వేసుకొని వెళ్ళి లాస్ట్ 32 రోజులు ఇక్కడ ఉన్నారు చాలా మంది. వారికి రోజు భోజనాలు అవన్నీ ఏర్పాటు చేసాం. ఇప్పుడు జరిగే 9 రోజులే కాబట్టి ఇబ్బందికరమైనటువంటి అంశం ఏమి ఉండదు. ఇక్కడ ఉండాలనుకుంటే ఇక్కడ పూర్తిగా ఉండొచ్చు, లేదు మేము ఆ రోజు వచ్చి వేసుకొని వెళ్తాం అనుకుంటే 2వ తారీఖు ఉదయం కల్లా 7 గంటలకు ప్రారంభం అవుతుంది. ఉదయం వచ్చి ఆ దీక్షాధారణ అయిన తర్వాత వాళ్ళు యథావిధిగా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ 11, 12 తారీఖులో ఇక్కడ ఉంటే ఆ దీక్ష విరమణ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే 1వ తారీఖున వస్తే ఇక్కడికి సరిపోతుంది. రెండవ తారీఖున మాల వేసుకుని మళ్ళీ యథావిధిగా వాళ్ళ పనులు ఏమైనా ఉంటాయి చూసుకుని మళ్ళీ 11వ తారీఖున ఇక్కడికి రావాలి. అవునండి. ఇక దీక్షలో ఉన్నటువంటి నియమాలు మాట్లాడదాం గురువు గారు. ముందుగా ఎటువంటి నియమాలు, ముందు నుంచి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇప్పుడు 2వ తారీఖు మాల వేసుకున్నా 31 తారీఖు నుంచి, ఏప్రిల్ 30 నుంచి, లేకపోతే 1వ తారీఖు నుంచి ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏమన్నా ఉన్నాయా? దీక్షాధారణ చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉందో ముందు ఇల్లు శుద్ధి చేసుకోవడం, ఫస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి క్షౌరకర్మలన్నీ కూడా పూర్తి చేసుకొని ఇల్లు శుద్ధి చేసుకొని బయలుదేరేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని ఇక్కడికి వస్తే ఈ దీక్ష దాంట్లో పూర్తి స్థాయిలో, అంటే ఆ 9 రోజులు పాటించే దాంట్లో సాత్వికాహారం, ఉల్లి వెల్లుల్లి అలా ఏం లేకుండా నియమమైనటువంటి భోజనం భగవంతుడికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని తీసుకున్నటువంటి విధంగా, అంటే పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి ఎలా కాకుండా ఉదయం ఏదైనా స్వామివారికి నివేదన చేసిన కొంచెం ప్రసాదం, మధ్యాహ్నం కొంచెం భోజనం, రాత్రి కొంచెం, అంటే దీంట్లో కూడా ఎక్కువగా తినకోకుండా వీలున్నంత వరకు సాత్విక ఆహారంగా కొంచెం నిమిత్తంగా కొంచెంగా తీసుకొని
ఎక్కువ శాతం నృసింహ మహామంత్రాన్ని అనుష్ఠానం చేయాలమ్మ. అంటే దీక్ష అనేటువంటిది మనం ఒకసారి చేస్తే ఆ దీక్ష యొక్క ఫలితం మన కుటుంబానికి ఉపయోగపడేలాగా ఉండాలి. చాలా మంది దీక్ష చేసామా అయిపోయిందా వెళ్ళిపోయామా ఇలా కాదమ్మా. మేము చాలా మంది దీక్ష చేసిన తర్వాత వాళ్ళ కుటుంబాల్లో చాలా అద్భుతమైనటువంటి మార్పులు చూసాం. ఆర్థిక స్థిరత్వంగా కుటుంబంలో సెటిల్ అయినటువంటి వాళ్ళు, వివాహానికి సంబంధించిన, ఉద్యోగానికి సంబంధించినటువంటి సంతానాలకు ఇబ్బంది పడి ఇలా ఎన్నో రకాలైనటువంటి మార్పులు మేము ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. గత 9-10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది కదా. చాలా కుటుంబాలు చాలా అత్యద్భుతంగా సెట్ అయ్యారు. నృసింహ మహామంత్రాన్ని సాధారణంగా జపం చేస్తేనే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఒక దీక్షగా ఉండి నృసింహ మహామంత్రాన్ని మనం అనుష్ఠానం చేస్తుంటే ఎంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందనేది మనం ఊహ కూడా అందదమ్మా. ఎందుకంటే నారసింహ సమోదేవో త్రైలోక్య నాస్తి నిశ్చయ అని బ్రహ్మాండ పురాణం చెప్తుంది. అలాంటి నృసింహస్వామిని, అలాంటి నృసింహ మహామంత్రాన్ని మనం ఒక నియమబద్ధంగా 9 రోజుల కాలం పాటు రోజు ఒక 1000 సార్లు, 500 సార్లు, 108 సార్లు మనం చేస్తూ ఉంటే దాని ఫలితం ఖచ్చితంగా మనకు వస్తుందంటారు. ముందుగా ఇవి అయితే దీక్ష ప్రారంభించినప్పుడు అండి ఇంట్లో ఖచ్చితంగా ఇప్పుడు సరే ఇక్కడికి వచ్చి మాల వేసుకుని వెళ్తారు, అక్కడి వరకు బాగానే ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో పీఠం పెట్టుకోవటం కానీ, స్వామివారి ఫోటో పెట్టడం కానీ, కలుషం ఏమన్నా ఏర్పాటు చేసుకోవాలా, రోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలా, వీటి గురించి చెప్పండి. అంటే చాలా మంది కలశాలు, పీఠాలు ఇలాంటివి ఏది అక్కర్లేదమ్మా. మేము ఏం చెప్తున్నాం అంటే నృసింహ దీక్ష ప్రారంభమయ్యేటువంటి నుంచి ఆ 9 రోజుల కాలంలో లేదా 30 కాలంలో వాళ్ళు ఒక నృసింహ స్వామివారి ఫోటో, ప్రాతకాలం స్నానం చేసిన వెంటనే స్వామివారి దగ్గర దీపారాధన, నృసింహ మహామంత్రం ఏదైతే ఉందో ఆ నృసింహ మహామంత్రాన్ని 108 సార్లు పారాయణం, భగవంతుడికి పాలో పండ్లో ఏదైనా నివేదన అయిన తర్వాత నృసింహ స్వామి వారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామార్చన, అదైన తర్వాత హారతి. మేము ఇవేమీ చేయలేని పరిస్థితి ఉంది. నార్మల్ గా దీక్ష వేసుకున్నారు, సూర్యుడికి నమస్కారం, నృసింహ మహామంత్రాన్ని 108 సార్లు పారాయణం చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. మంత్రం తప్పకుండా. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యం. ఈ మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేసుకోవడం, యథావిధిగా భగవంతుడికి ఏదైనా నివేదన చేయడం, లేదా ఒక ఆలయానికి వెళ్ళి ఆలయంలో హారతి తీసుకోవడం, ఇది ఖచ్చితంగా చేయాల్సిన. అది కూడా చేయలేము అనుకునేటువంటి వాళ్ళు ఇంక తీసుకోవడం వేస్ట్. ఇవి మాత్రం తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే ప్రత్యక్షంగా ఉన్నటువంటి భగవంతుడికి నమస్కారం చేసుకోవచ్చు స్నానం చేసిన వెంటనే, నృసింహ మహామంత్రాన్ని పారాయణ చేసుకోవచ్చు. ఈ రెండు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఎందుకంటే స్వామి అనుగ్రహం కోసం మాత్రమే మనం చేస్తున్నాం. తప్పకుండా ఆయన మంత్రం అనుష్ఠానం చేయాల్సింది. ఆహార నియమాలు ఏమిటి గురువు గారు, ఎప్పుడెప్పుడు తీసుకోవాలో కూడా వివరించండి. మధ్యాహ్నం, రాత్రి అమ్మ. అంతే. ఉదయం ఏదైనా ఆలయానికి వెళ్ళినాడో ఏదైనా ప్రసాదం ఇస్తే ఆ ప్రసాదాన్ని మనం తీసుకోవచ్చు, లేదా ఏదైనా పండ్లు అలా తీసుకోవచ్చు. అంటే ఇబ్బంది ఉంది, ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బంది ఉంది అనుకో, లేదా మధ్యాహ్నం స్వామివారికి నివేదన చేసినటువంటి ప్రసాదం భోజనం ఏదైనా పర్లేదు, ఉల్లి వెల్లుల్లి అలా ఏం లేకుండా సాత్విక ఆహారం. సాయంత్రం మళ్ళీ యథావిధిగా ఏదైనా అల్పాహారం, అంతేనమ్మా. ఇప్పుడు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఏ నెల వరకు దీక్ష తీసుకోవచ్చండి? అంటే 3వ నెల దాటితే తీసుకోవద్దు. 3 నెలల లోపల అయితే తీసుకోవచ్చు, 3 నెలల తర్వాత అయితే తీసుకోవద్దాం. నేను పోయినసారి కూడా గమనించాను గురుగారు, చాలా మంది మహిళలు తీసుకున్నారు కదా. చాలా మంది. అసలు నాకు భలే సందేహం అనిపించింది, ముందు అసలు మహిళలు దీక్ష తీసుకోవచ్చా అని మిమ్మల్ని నేను పదే అడిగాను కూడా. చిన్న పిల్లలు తీసుకోవచ్చు, మహిళలు తీసుకోవచ్చు, వృద్ధులు తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. అంటే నెలసరి ఇబ్బందులు లేకుండా ఉన్నటువంటి సమయాన్ని చూసుకొని తీసుకోవడం అనేటువంటి మంచిదండి. అదొక్కటి 9 రోజులే కాబట్టి చాలా మందికి ఈసారి వీలయ్యే అవకాశం కూడా ఉందండి. గురుగారు అసలు ఎందుకు తీసుకోవాలి నృసింహ దీక్ష? ఇది చాలా మంది అడిగినటువంటి ప్రశ్న. సాధారణంగా మనం వినేది అయ్యప్ప దీక్ష వింటూ ఉంటాము, అలాగే అమ్మవారి దీక్ష వింటూ ఉంటాం, ఇన్ని వింటాము. వీటి గురించి ప్రత్యేకంగా గోవింద మాల కానీ, ప్రత్యేకించి నృసింహమాల ఎందుకు వేసుకోవాలి? నృసింహస్వామి వారి యొక్క అనుగ్రహం అనేటువంటిది అత్యద్భుతమైనటువంటిది. ఫస్ట్ అంటే ఆయన అనుగ్రహం అనేటువంటిది ఉంటే నవగ్రహాలు అనేటువంటివి కూడా మన దగ్గరికి రావు. ఫస్ట్ అంటే వీడిపైన దుష్ట ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశమే లేదు. ఒకటి ఫస్ట్ నృసింహ మహామంత్రాన్ని ఎవడైతే చదువుతుంటాడో అపమృత్యు దోషాలు అనేటువంటి వాడి దగ్గరికి రావు. ఫస్ట్ అంటే యాక్సిడెంట్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా కాపాడేటువంటి వాడు, సంతాన ప్రాప్తిని కలిగించేటువంటి వాడు, అన్యోన్య దాంపత్యాన్ని ఇచ్చేటువంటి వాడు, ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి వాడు, మన పిల్లల్ని యోగ్యుల్ని చేసేటువంటి వాడు. అంటే నృసింహస్వామిని ఆరాధిస్తే ఏం కలుగుతుందయ్యా అంటే ఈ బ్రహ్మాండంలో ఆయన అనుగ్రహం లేకుండా మన దగ్గరికి ఏది రాదు. ఆయన అనుగ్రహం ఉంటే మన దగ్గరికి వచ్చేదాన్ని ఆపేటువంటి శక్తి ఎవరి దగ్గర లేదు. అలాంటి అద్భుతం. మేము చాలా సార్లు నృసింహ దీక్ష చేసుకుంటే అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా చాలా బ్రహ్మాండంగా సెటిల్ అయినటువంటి వాళ్ళు, ఆర్థికంగా చాలా అద్భుతంగా సెటిల్ అయినటువంటి వాళ్ళు, బిల్డింగ్ షాపులు ఉన్నటువంటి వాళ్ళు, వెహికల్స్ అంటే ట్రావెల్స్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కన్స్ట్రక్షన్ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు,
ఆ సంతానానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తున్నారు అన్న. లాస్ట్ టైం కేవలం 9 రోజులు ఒక ఆయన దీక్ష చేసుకున్నారు, వరంగల్ కి సంబంధించినటువంటి వ్యక్తి. అవును, లాస్ట్ సారి 32 రోజులు కుదరని వాళ్ళు 18 కుదరని వాళ్ళు 9 ఇలా వేసుకున్నారు. 9 రోజులు తీసుకున్న అతని వ్యక్తి ఆర్థికంగా ఒక కేసుకి సంబంధించినటువంటి విషయంలో చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు. భగవంతుడు యాగం అయిపోయిన తర్వాత ఆ కేసు కొట్టేశారు. తర్వాత ఆయనకు సంబంధించిన రావాల్సినటువంటి డబ్బులు ఇవన్నీ కూడా వచ్చాయి. అంటే సుమారు 7-8 సంవత్సరాల కష్టం కేవలం ఒక 18 రోజులు తీర్చారు. అలాంటివి ఎన్నో అమ్మ. సంతానానికి సంబంధించినటువంటి వాళ్ళైతే విపరీతంగా స్వామివారి అనుగ్రహం కోసం తీసుకొని ఇక్కడ ఉండి 9 రోజులు ఇక్కడ స్వామివారి సన్నిధిలో నిద్ర చేసి ఉండి చేసినటువంటి వాళ్ళు చాలా మంది. ఎంతటి భాగ్యం నిజంగా. కాబట్టి ఆ నృసింహ అనుగ్రహం అనేటువంటి చాలా గొప్పది. అది నృసింహ దీక్షగా చేస్తే, నృసింహ స్వామివారి యొక్క దీక్షగా మనం చేసేటువంటి ఏదైనా సరే అత్యుత్తమమైనటువంటి ఫలితం మనకు కలుగుతున్నాం. ఇది నేను చెప్పేటువంటి మాట కాదు, బ్రహ్మాండాది పురాణాలు అనే చెప్తున్నాయి. స్వామి యొక్క వైభవం చెప్పాలంటే వేదం అంతా స్వామివారి గురించి అత్యద్భుతంగా చెప్తుంది. అలాంటి అనుగ్రహం మనది కూడా మన కుటుంబానికి రావాలంటే ఒక్కసారి నృసింహ దీక్ష చేసి చూడండి, ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని ఇప్పించేటువంటి బాధ్యత మాది. అలాగే చివరి రోజులు 3 రోజులు చేసేటువంటి హోమం గురించి కూడా చెప్పండి గురుగారు. అంటే హోమం జరుగుతుందండి ఆ రోజు చివరి 2 రోజులమ్మా. నృసింహ జయంతి మరుసటి రోజు వైశాఖ శుద్ధ చతుర్దశి పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి. వైశాఖ శుద్ధ చతుర్దశి ఏమో స్వామివారి యొక్క జన్మ నక్షత్రం. సాక్షాత్తు హిరణ్యకశిపుడి సంహారం చేసినటువంటి రోజు అది. ఆ రోజు అండి. అవునమ్మా. ఆనాడు స్వాతి నక్షత్రం, చతుర్దశి ఆదివారం చాలా అత్యద్భుతంగా స్వామివారి సన్నిధిలో ప్రాతకాలంలో ప్రారంభమై స్వామివారికి 9 కలశాలు విశేషమైనటువంటి అభిషేకం అయిన తర్వాత నృసింహ మహామంత్రంతో హోమం, సాయంత్రం నృసింహ ఆవిర్భావ ఉత్సవం అని ఉంటదమ్మా. చాలా అత్యద్భుతంగా ఆవిర్భావ ఉత్సవం, మరుసటి రోజు నృసింహ మహామంత్రంతో హోమం, పూర్ణాహుతి. ఇవన్నీ కూడా 1,00,000 ఆవు పిడకలను తయారు చేసి ఆ 1,00,000 ఆవు పిడకల్ని కూడా ఆ హోమంలో మనం సమిధలుగా వాడతారమ్మ. చాలా వైభవంగా ఉంటుంది. అయితే ఖచ్చితంగా అవకాశం ఉంటే మీరు కూడా రండి. స్వామివారి తప్పకుండా. అసలు పోయినసారి కూడా రాలేకపోయాను అని అనుకున్నాను, కానీ ఈసారి ఆయన దయ అంత ఆయన రప్పించుకోవాలంటే తప్పకుండా ఈసారి ఆ సమయంలో ఉంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. గురుగారు, వస్త్ర నియమం చెప్పండి. కొంతమంది ఉట్టి కండవ మాత్రమే వేసుకుంటారు, మామూలు బట్టలు వేసుకున్నా కూడా ఈ పసుపు రంగు ఏదైతే ఉందో స్వామివారికి నిదర్శనంగా చూసేది, ఓన్లీ కండవ మాత్రమే ధరించే వాళ్ళు ఉంటారు. అలా వేసుకోవచ్చా? పూర్తి వస్త్రం పసుపు వస్త్రమే ధరించాలి? ఇక్కడ విషయం ఏమవుతుందంటే మొదటిగా అయితే ఖచ్చితంగా పసుపు వస్త్రాలు వేసుకోవాలి. చాలా మంది అది ఇబ్బందికరంగా ఉంటుంది, అంటే వాళ్ళ డ్యూటీలకు సంబంధించిన విషయాలు మాకు కొంచెం అంటే ఇట్లా అలౌ చేయరు అనేటువంటి వాళ్ళు స్వామివారి యథావిధిగా అంటే ఉతికిన బట్టలు వేసుకొని పైన కండువాని వేసుకుంటాం స్వామి అని అడిగి వేసుకుని వెళ్ళేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా అయినా పర్లేదు. అంటే స్వామివారి పైన అచంచలమైనటువంటి భక్తితో మనం చేస్తున్నాం అనేటువంటి భావన వాళ్ళు కలిగి ఉన్నప్పుడు అది ఇబ్బంది లేదు. కానీ కావాలని చేయడం అయితే కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు కొన్ని కంపెనీలకు వెళ్తే అది అలో చేయరు, మాకు ఇది నియమం ఉంది, డ్రెస్ నియమం ఉంది, ఇలా ఉంది అనుకుంటే అది మనం స్కూల్స్ లో వెళ్ళేటువంటి పిల్లలు చాలా మంది, మా దగ్గర కాలేజ్ పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చాలా మంది వేసుకున్నారు మొన్నసారి దీక్ష. ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ డ్రెస్ వేసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత యథావిధిగా నృసింహ దీక్ష బట్టలు అంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. కాబట్టి అలా ఏమి ఇబ్బంది లేదమ్మా, వేసుకోవచ్చు. కొంతమంది షూ వేసుకోవాల్సి వస్తుంది, పోలీసులు అయితే, కొంతమంది డాక్టర్లు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. థియేటర్లోకి వెళ్ళేటప్పుడు, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు అంటే కొన్ని కంపెనీల్లో ఖచ్చితంగా షూస్ కంపల్సరీ. అంటే వారికి రక్షణ కూడా అది, మనం దాన్ని కాదనలేనటువంటి. మేము చెప్పేది ఏంటంటే నీ పైన నువ్వు ఉండేటువంటిది భగవంతుడి పైన అచంచలమైనటువంటి భక్తి, విశ్వాసం. ఈ రెండు ఉండి నువ్వు చేయగలిగితే భగవంతుడి ఇలాంటి లోటుపాట్లన్నింటినీ కూడా ఖచ్చితంగా చూడడు. ఫస్ట్ భగవంతుడి పైన నువ్వు అంత ప్రత్యేకమైనటువంటి భక్తి శ్రద్ధలు లేనప్పుడు నువ్వు ఎలా వేసుకుని చేసినా కూడా ఉపయోగం లేదు. 365 రోజులు దీక్ష చేసినా కూడా నీ బుద్ధి అనేటువంటిది కరెక్ట్ లేకపోతే ఉపయోగం. మన బుద్ధి అనేటువంటిది కరెక్ట్ గా ఉంటే స్వామివారి అనుగ్రహం కాంక్షించడం సెకండ్లలో అయిపోతుంది. అది మనం తెలుసుకోవాలమ్మా. గురుగారు, కొంతమంది నన్ను అడిగారు ఒకసారి, నేను దీక్ష తీసుకుంటాను, అయితే ప్రత్యేకించి నా కోసమనో నాకు అనుగ్రహం కోసమనో కాదు, మా అబ్బాయి పరిస్థితి బాగాలేదు, మా అమ్మాయి పరిస్థితి బాగాలేదు, లేకపోతే మా నాన్నగారికి ఇలా ఉందండి, మా అమ్మగారి పరిస్థితి ఇది, మాకు తెలిసిన వాళ్ళకి, నా ఫ్రెండ్ కోసం అని చెప్పి ఇలా పక్కన వాళ్ళు దీక్ష తీసుకుంటూ ఉంటారు. అది సబబేనా? అలా తీసుకోవచ్చా అసలు? అమ్మ, మీరు దానికి వచ్చామైతే మన భద్రాచలంలో ఒక అబ్బాయికి లివర్ కి సంబంధించినటువంటి ప్రాబ్లం అయితే వాళ్ళ తండ్రి గారు నృసింహ దీక్ష తీసుకున్నారు. ఆయన ఆ అబ్బాయి తండ్రి గారు నృసింహ దీక్ష తీసుకొని ఆ దీక్షాకాలం అంతా అబ్బాయి దగ్గర కూర్చొని, అంటే హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇవన్నీ జరుగుతున్నాయి కూడా, జరుగుతున్న కాలంలో
ఆ అబ్బాయి దగ్గర కూర్చొని ఉగ్రం వీరం మంత్రం చదువుకుంటూ ఉండేవాడు ఆ దీక్షా కాలం అంతా కూడా. ఆహా. అసలు డాక్టర్స్ కూడా ఈ అబ్బాయి ఇంకా కష్టం అని చెప్పినటువంటి వాళ్ళు, ఇంకా కష్టం అన్నటువంటి వాడు ఈ అబ్బాయి ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నాడు స్వామి. నార్మల్ గా. అంటే నేనేమంటుంటే అది పరిపూర్ణమైన విశ్వాసం. అంటే నా కొడుకు ఖచ్చితంగా చేస్తాడని. మృత్యువుకు కూడా మృత్యువు భగవంతుడు. మృత్యు అనేటువంటిది మామూలుగా అలాంటి భగవంతుని మనం ఆశ్రయించాం కదా, ఆయన తప్పకుండా చేయగలుగుతాం. అదేమో ఇలా ఎన్నో నిదర్శనాలు. మొత్తం మీద ఈసారి చాలా వైభవంగా జరగబోతోంది. 9 రోజుల పాటు దీక్ష, 3 రోజులు హోమం. మే 2వ తారీఖు నుంచి మే 12వ తారీఖు దాకా జరుగుతుందమ్మా. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా తప్పకుండా ముందుగా సంప్రదించి దీక్ష తీసుకొని యాగంలో పాల్గొని స్వామివారి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు అవ్వచ్చు. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. విన్నారుగా గురుగారి మాటలు. గతసారి చాలా మంది మేము వేసుకోలేకపోయామే మాల అని బాధపడ్డారండి. ఇక బాధే అవసరం లేదు. ఆ స్వామికి మరింత చేరువయ్యేటువంటి గొప్ప అవకాశం ఇది. గుర్తుందిగా, మే 2వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అండి. 9 రోజులు దీక్ష ఉంటుంది, 3 రోజులు హోమం. చక్కగా 1వ తారీఖునే మీరు ఇక్కడికి రావచ్చు. వీటికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే కానీ నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. అలాగే అడ్రస్ కూడా నేను డిస్ప్లే చేస్తానండి. చాలా మందికి తెలుసు అడ్రస్, ఇంకొంతమంది కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. భద్రాచలం రాముల వారి ఆలయం జస్ట్ బయటకు వచ్చి నిలబడి మీకు అహోబిల మఠం కనబడుతుంది. ఇలా స్ట్రైట్ గా చూస్తే 100 మీటర్ల దూరంలో ఆ అహోబిల మఠానికి కొద్దిగా ఎడం పక్కకే మనకి ఇక్కడ గోవిందుని కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం ఉంటుందండి. మీరు తప్పకుండా ఈసారి రండి. ముందే వచ్చి మీరు ఏమైనా వివరాలు కనుక్కున్నా పర్వాలేదు, లేదా మీరు కాల్ చేసి వివరాలు కనుక్కుంటానంటే నెంబర్ కూడా నేను ఇస్తాను. వివరాలు కనుక్కొని ఈసారి దీక్ష వేసుకుందాం అనుకున్న వాళ్ళు ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీక్ష వేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కండి. ఇది వాళ్ళ వీడియో. నమో నారసింహ.